పశ్చిమాసియా యుద్ధం భారతదేశంపై ప్రభావం చూపుతుందన్నారు టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం. గ్యాస్ చమురు ధరలు పెరుగుతున్నాయన్నారు. దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. అమెరికా సామ్రాజ్యవాదానికి నిరసనగా రేపు యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 10:30 చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. శాంతియుతంగా సాగే ర్యాలీలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు కోదండరాం. 29వ తారీఖు ఉదయం 10:30 గంటలకు చార్మినార్ నుంచి యుద్ధ వ్యతిరేక ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీని యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో జరుపుతున్నాం. యుద్ధ వ్యతిరేక కమిటీలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్, మాస్లై, ఆమ్ ఆద్మీ పార్టీ, తెలంగాణ జనసమితి, ఈ పార్టీలన్నీ ఉన్నాయి. ఇవే కాక ప్రజా సంఘాలు, తెలంగాణ జమాతే ఇస్లాం, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, అదేవిధంగా ఇతర ప్రజా సంఘాలు చాలా ఉన్నాయి. దాంట్లో అన్ని సంఘాలు కలిసి మొత్తం మీద రేపు ఉదయం 10:30 గంటలకు అక్కడ చార్మినార్ దగ్గర నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు యుద్ధ వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ యుద్ధం వాస్తవానికి అమెరికా ఆధిపత్యం వల్ల తలెత్తింది. ఒక సామ్రాజ్యవాద దృక్పథంతో ఇతర దేశాలపై పెత్తనాన్ని, ఇతర దేశాల వనరులపై పూర్తిగా తన నియంత్రణను కోరుకోవటం వల్ల ఈ యుద్ధం సంభవించింది. ఈ యుద్ధం విస్తరిస్తున్న కొద్దీ మనకు కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. రేపు చమురు కొరత ఏర్పడుతుంది, గ్యాసు విలవిల్లాడవలసిన స్థితి వస్తుంది, ధరలు పెరుగుతాయి, సాధారణ ప్రజలు దుర్భరమైన జీవితం గడపవలసి వస్తుంది. అందుకే భారత ప్రభుత్వం పూనుకొని యుద్ధాన్ని ఆపటానికి అన్ని దేశాలను కలుపుకొని ఒక ఒత్తిడి పెట్టవలసిన అవసరం ఉంది. విషయాలన్నింటినీ ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతోనే రేపు ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఉదయం 10:30 గంటలకు వచ్చి శాంతి సందేశాన్ని ప్రపంచానికి వినిపించవలసిందిగా మీ అందరినీ ఈ సందర్భంగా అభ్యర్థి